హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కదా నా డెవిల్ గాడితో రొమాన్స్. ఈ స్టోరీలో ఈ భాగం చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వారు, మిస్ అయిన వారు ఎవరైనా ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ అంతా అలవాటు లేని బరువు గుండెలపై మోస్తూ ఉంటే నిద్ర పట్టక ఎప్పటికో తెల్లవారుజామున నిద్ర పడితే కల్పన వస్తే మళ్ళీ బాగోదు అని ముందే లేచి మళ్ళీ తన రూమ్కి వెళ్ళిపోతాడు డెవిల్. మాయా, మాయా అని కల్పన పిలిస్తే మెల్లిగా తెలివి వస్తుంది. కంగారుగా పక్కనికి చూస్తే డెవిల్ కనిపించడు. అమ్మయ్య అనుకుంటూ లేచి ఫాస్ట్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా కల్పన నవ్వుతూ చూస్తుంటే హాల్లో సోఫాలో పేపర్తో ప్రత్యక్షమవుతాడు డెవిల్. అమ్మో, వీడితో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఏదో తెలుస్తుంది అన్నాడు కదా, అదేంటో కనుక్కోవాలి అనుకుంటూ కల్పన వైపు చూసి నవ్వి గుడ్ మార్నింగ్ మేడం అనేసి సారీ అత్తయ్య అంటుంది ఇష్టం లేకపోయినా. ఆవిడ నవ్వి ఇదిగో ఈ బ్యాగ్లో నీకు కావలసినవన్నీ ఉన్నాయి, నువ్వు రెడీ అవ్వగలవా, హెల్ప్కి నేను రానా అంటారు. మాయా ఆ అని చెప్పేలోపు తను చేసేదే అదే జాబ్ మామ్, స్టైలిస్ట్, అది కూడా టాప్ మోడల్స్కి. పేపర్లో నుండి తల ఎత్తకుండానే అంటాడు డెవిల్ సాప్. ఇంకేమైతే నా కోడలు ఇకపై నన్ను కూడా మంచిగా రెడీ చేస్తుంది అని నవ్వి త్వరగా వచ్చేసే మాయా అనేసి వెళ్ళిపోతారు. గంట తర్వాత మాయా రెడీ అయి వచ్చేసరికి అప్పటికే పంతులు గారు వచ్చేసి డెవిల్ కూడా రెడీగా పీఠంలపై కూర్చుని ఉంటాడు. పర్పుల్ కలర్ చీరపై ఎల్లో కలర్ డిజైన్తో తెల్లగా మెరిసిపోతూ వస్తుంది మాయా. అసలే పొడుగ్గా ఉంటే హైట్కి తగ్గట్టు చీర కట్టు కూడా అందంగా సెట్ అవుతుంది. పసుపు తాడు కల్పన ఇచ్చిన ఒక నెక్లెస్ తప్ప ఇంకేమీ ఉండవు మెడలో. మ్యాచింగ్ గాజులు వేసుకుని పువ్వులు పెట్టేసరికి పెళ్లి కూతురి ఛాయ వచ్చేస్తుంది. మెల్లిగా వస్తూ ఉంటే అందరూ తనని చూస్తూ ఉంటారు. కల్పన రాజలక్ష్మిల వైపు ఒకసారి చూసి నవ్వి తననే తినేసేటట్లు చూస్తున్న డెవిల్ పక్కనే సెటిల్ అవుతుంది. పూజ చేస్తూ ఉంటే మధ్యలో 63 అంటారు పంతులు గారు సడన్ గా. ఏంటి అన్నట్లు ఫేస్ పెడతారు అర్థం కాక డెవిల్ ఇంకా మాయా. నువ్వు ఆ అమ్మాయిని చూసిన లెక్కలు బాబు, కాసేపు దేవుడి మీద శ్రద్ధ పెట్టు అని నవ్వితే డెవిల్ కూడా సిగ్గుపడుతూ తల వెనక రాసుకుంటుంటాడు. అదంతా చూస్తూ వసంతరెడ్డి గారి ఫేస్లో ఎక్స్ప్రెషన్ లేకపోయినా ఇంకా మాయా గురించి ఏం తెలియలేదు అని తనని అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటారు. మాయా మాత్రం డెవిల్ సిగ్గు చూసి హే శివా, వీడికి సిగ్గుపడడం కూడా వచ్చా అని షాక్ అవుతుంది. అప్పుడే అను, కార్తీక్ ఇద్దరు మెల్లిగా వస్తారు. పూజ అయ్యే టైంకి వచ్చిందని కల్పన కోప్పడితే 7వ నెల వచ్చినప్పటి నుండి నిద్ర పట్టట్లేదమ్మా అని నీరసంగా చూస్తుంది అను. పూజ అయ్యి ప్రసాదం కూడా పంచి మాయా నా కూతురు, నీకు ఆడపడుచు అనిత, అందరం అను అని పిలుస్తాం, ఇంట్రడ్యూస్ చేస్తుంది కల్పన. ఎక్కడో చూసిన జ్ఞాపకం వస్తుంది. మీరు అని మాయ సాగదీస్తూ ఉంటే తనే, ఆ రోజు నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ చేసి బ్లడ్ కూడా ఇచ్చి వెళ్ళావుగా తనే అని అను భుజం మీద చెయ్యి వేసి మా అక్క అంటాడు అజిత్. అజ్జు అని అను కూడా షాక్ అయ్యి చూస్తూ అంటే ఆ రోజు నన్ను, నా బేబీని కాపాడింది అని మాయా వైపే చూస్తూ ఉంది ఆశ్చర్యంగా. అవునక్క, ముందు మనకి తెలియకపోయినా ఆ తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే మాయనే అని తెలిసింది అని మాయ కళ్ళలోకి చూస్తూ అప్పుడే తనపై నాకు సాఫ్ట్ కార్నర్ స్టార్ట్ అయ్యింది, అలా మెల్లిగా తెలియకుండానే అని సిగ్గుపడుతూ ఉంటే హజ్జు నువ్వు సిగ్గు బాబోయ్ అని మాయ వైపు చూసి నా తమ్ముడు లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు అంటేనే నేను షాక్ అయ్యాను. కానీ ఇప్పుడు ఈ నవ్వు సిగ్గు చూస్తుంటే చాలా హ్యాపీలే ఉంది మాయా. నీ వల్ల మా తమ్ముడిలో చాలా చేంజ్ వచ్చింది తెలుసా, అండ్ ఆ రోజు నన్ను కాపాడిన దానికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అంటూ పొట్ట అడ్డు వస్తున్నా కూడా హత్తుకుంటుంది. మాయాకి ఇప్పుడు మొత్తం అర్థమయ్యి మొహమాటానికి చిన్నగా నవ్వుతూ అనుని పట్టుకుంటుంది. మనసులో మాత్రం ఓహో, అయితే ఇందుక ఈ డెవిల్ నన్ను పెళ్లి చేసుకున్నది, దీనమ్మ జీవితం, లవ్లో పడేద్దాం అని తిరిగినన్నాళ్ళు శాడిస్ట్ గాడిలా కాదు 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 డెవిల్ గాడిలా విరుచుకుపడి ఇంకా వీడితో ఇలా కుదరదని డైరెక్ట్గా చంపేద్దాం అని ఫిక్స్ అయి వస్తే ఇప్పుడే సిస్టర్ సెంటిమెంట్ అనుకుంటూ నాకు తగులుకోవాలా, అయినా సరే నిన్ను వదలరా,
మగ బొమ్మాలి, నీకోసం అచ్చ తెలుగులో కష్టపడి నేర్చుకున్న పుచ్చ తిట్లన్నీ తిట్టి పెట్టవలసిన టార్చర్ అంతా పెట్టిగానే కదలను అనుకుంటూ అనుని వదులుతుంది. అజ్జు చెప్పిందంతా విన్న కల్పన, రాజలక్ష్మిలకి కూడా మాయా మీద అభిమానం ఒక్కసారిగా ఎవరెస్ట్ శిఖరం అంత పెరిగిపోతుంది. నవ్వుతూ, రండి నాన్న, భోజనం చేద్దాం, ఉదయం నుండి ఏమీ తినలేదుగా అని పిలవగానే అందరూ కూర్చుంటారు. కార్తీక్ కూడా వచ్చి కూర్చుని వసంత గారితో ఏదో మాట్లాడుతూ ఉంటే డెవిల్ మాత్రం సిన్సియర్గా మాయకే సైట్ కొడుతూ ఉంటాడు. ఓరి వీడి ఏషాలో అని తల కొట్టుకుంటూ కష్టంగా ఒక్కో ముద్ద మింగుతుంది మాయా. తినేసాక అను మాయని పక్కనే కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పు, అసలు ఇదంతా ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది అని అడుగుతుంది. ఏంటి అని అను ఏం అడిగిందో అర్థం కాక మాయ చూస్తూ ఉంటే, అదే మీ లవ్ స్టోరీ మరదలా అంటుంది. లవ్వే లేదు, మళ్ళీ దానికో స్టోరీయా అనుకుంటూ నీరసంగా ఫేస్ పెడితే ఎదురుగా ఫోన్ చూసుకుంటూ కూర్చున్న అజిత్ని చూసి, ఏంటి వాడి ముందు చెప్పడానికి సిగ్గా అని మాయా ఆన్సర్ కోసం కూడా చూడకుండా చేయి పట్టుకుని నైట్ మాయా పడుకున్న గెస్ట్ రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోతుంది అను. ఈ అక్క తమ్ముళ్ళకి అవతలి వాళ్ళని లాక్కుంటూ పోవడమే తెలుసా, వాళ్ళని ఏం మాట్లాడనివ్వరా అని తిట్టుకుంటూ ఆమెతో వెళ్తుంది మాయా. ఇద్దరు బెడ్ పై కూర్చున్నాక చెప్పు చెప్పు అంటూ చాలా ఎగ్జైట్ అవుతుంది అను. ఏంటో రోజు రోజుకి డెవిల్ ఇంట్లో వాళ్ళు నాకు తెగ క్లోజ్ అయిపోతున్నారు. నిజం చెప్పాలి అంటే నాకు బాగా నచ్చేస్తున్నారు కూడా. పాపం వీళ్ళందరినీ మోసం చేస్తూ ఏదో ఒకరోజు ఆ డెవిల్ గాడిని పాతేసి పోవాలి. అప్పుడు నా చిట్టి గుండె ఏమైపోతుందో ఆలోచిస్తూ ఉంటే. అంతగా ఆలోచించకు మాయా, నేను నీ వదిన కాదు, ఫ్రెండ్ అనుకో. నీకు రియా ఎలాగో నేను అంతే. ఇక నుంచి మనం ఫ్రెండ్స్ నుండి బెస్ట్ ఫ్రెండ్గా కూడా అయిపోవాలి, సరేనా అని చేయి పట్టుకుని చెప్పు, అసలు మా తమ్ము నీకెలా పడిపోయాడు అంటుంది నవ్వుతూ. నైట్ బామ్మ ఫ్రెండ్స్ అంది. ఇప్పుడు అను ఏంటో తంతే గారెల బుట్ట బూరెల బుట్టలోన పడతారు అంటారు. నేను ఏకంగా ఫ్రెండ్షిప్ల బుట్టలో పడుతున్నా. సరేలే, వాడి దగ్గర ఎలాగో నోరు మూసుకుని ఇన్నర్లో వాగుకుంటూ ఉండాలి. వీళ్ళ దగ్గరైనా సరే నా టాలెంట్ని, అదే వాగుడిని బయట పెట్టేద్దాం అని ఫిక్స్ అయ్యి, ఎప్పుడు అంటే డెవిల్తో నా ఫస్ట్ మీటింగ్ చెప్పనా అంది ఫ్లోలో. ఇంకేముంది డెవిలా అని హుస్సేన్ సాగర్ అంతా నోరు పెద్దగా తెరిచింది అను. నీకు కూడా చెప్పేశానా? పెట్ నేమ్. నిన్న నైట్ బామ్మ ఫ్రెండ్ అయింది, తనకి కూడా చెప్పేశాను. ఆ డెవిల్తో మాత్రం అనొద్దు ప్లీజ్. చాలా బాగుంది, బామ్మ కూడా ఫ్రెండ్ అయ్యిందంటే ఇంకా ఇంట్లో నీదే రాజ్యం. అయినా వాడికి నువ్వు కూడా భయపడుతూనే లవ్ చేస్తున్నావా? నాకు తెలిసి వాడు ఎవరి దగ్గర ఓపెన్ అవ్వడు. తనకి దగ్గర అవనిచ్చాడు అంటేనే తెలిసిపోతుంది వాడికి నువ్వంటే ఎంత ఇష్టమో. అయినా నువ్వు అలా భయపడుతూ ఉంటే ఇంకెప్పుడు క్లోజ్ అవుతావు? ప్రేమ ఉన్న చోట భయం ఉండకూడదు. సరే చెప్పు, ముందు నువ్వు నీ డెవిల్ ఫస్ట్ మీట్ ఎక్కడో అని అడిగింది అను. ఏంటి చెప్పేది, అసలు అక్కడ ఏముందని? ఓకే శామ్, కమాన్, నీలో ఉన్న స్కిల్స్ అన్ని బయటికి లాగవే. ఇప్పుడు నేను చెప్పే స్టోరీ విని నా వదిన కాని వదిన ఫీదా అయిపోవలసిందంతే. అది స్టోరీ అని కనుక్కోలేనంతగా చెప్పాలి నువ్వు. చూసుకో ఇంకా అని గొంతు ఒక్కసారి అనుకుని స్టార్ట్ చేసింది. అప్పటికే అజిత్ కూడా పిల్లిలా వచ్చి బాల్కనీ దగ్గర నించుని వింటున్న సంగతి మాత్రం వీళ్ళకి తెలియదు. చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు. మరి మాయా పాప తేడాగా చెప్తే ఈ రోజు లాస్ట్ డే అయిపోతుందేమో. మాయ అనుకి చెప్తూ ఉంటుంది. కానీ అసలు శామ్ రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగినప్పటి నుండి ఏం జరిగిందో తెలుసుకుందాం. సో మీకు మాయ కాదు కానీ నేనే చెప్పాలి. యాక్చువల్లీ నాకు రూపా గారు చదువుకోమన్నారు. నేనైతే మీకు చదివి వినిపిస్తున్నాను, మీరు విని స్టోరీ ఏంటో తెలిసేసుకోండి. అలాగే శామ్, మాయాగా మారే వరకు తను అనుకున్నవి వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంకా మిగతా వాళ్ళతో మాట్లాడేవి అంతా హిందీలోనే. కానీ నాకు తెలుగే తిన్నగా రాదు, ఇంకా హిందీ అయితే బెబ్బే మెమ్మే. కాబట్టి అవి కూడా ఏదో నాకు వచ్చిన తెలుగులోనే చెప్తాను, వినేసేయండి. సరిగ్గా కాకపోయినా ఇంచుమించుగా 6 నెలల క్రితం. నాకు అసలే మతిమరుపు ఎక్కువ, అడ్జస్ట్ అయిపోండి. కూలీ కావాలమ్మా, కూలీ అని స్టేషన్లో దిగగానే అరుస్తుంటూ నార్మల్ సైజ్ బ్యాగ్తో వచ్చిన శామ్ ప్లాట్ఫారం మొత్తం చూస్తూ ఉంటుంది. సారీ అన్నయ్య, నీకు చెప్పకుండా వచ్చేసాను.
కానీ నేను లేకపోయినా నువ్వు అక్కడే ఉండి అన్నీ చూసుకుంటావు అని నాకు తెలుసు. చుట్టూ చూసే స్టేషన్ బయటికి వెళ్ళి క్యాబ్ మాట్లాడుకుని అడ్రస్ చెప్పింది. క్యాబ్ శామ్ చెప్పిన అడ్రస్ ప్రకారం డైరెక్ట్గా అజిత్ వర్క్ చేస్తున్న పోలీస్ స్టేషన్ ముందు ఆపుతారు. క్యాబ్ డ్రైవర్తో ఇక్కడే వెయిట్ చేయండి అని చెప్పేసి బ్యాగ్ ఆ క్యాబ్లోనే ఉంచి ఓన్లీ మొబైల్ తీసుకుని చుట్టూ చూస్తూ లోపలికి వెళుతుంది శామ్. అప్పటికే టైం 11 AM అవుతూ ఉంటే 5 మినిట్స్ ముందే స్టేషన్కి వచ్చిన అజిత్ తన రూమ్లో ఉంటాడు. బయట కానిస్టేబుల్స్, రైటర్, ఒక ఎస్ఐ కూర్చుని ఎవరి వర్క్లో వాళ్ళు ఉంటే మెల్లిగా లోపలికి వెళ్ళి నేను మీ సార్ని కలవాలి అని అంటుంది ఇంగ్లీష్లో శామ్. కానిస్టేబుల్ ఒకసారి శామ్ని పైనుండి కింద వరకు చూస్తాడు. బ్లూ కలర్ జీన్ మీద వైట్ కలర్ టీషర్ట్, లెఫ్ట్ హ్యాండ్కి స్మార్ట్ వాచ్, లాంగ్ హెయిర్ పోనీటైల్ వేసుకుని తెల్లని బొమ్మలా ఉంటుంది ఆమె. సార్ అంటే ఎవరు మేడం? పేరు చెప్పండి. మా స్టేషన్లో 2 ఎస్ఐలు, మా ఎస్పీ సార్ ఉన్నారు అంటాడు చాలా మర్యాదగా. మీ ఎస్పీ నేమ్ అజిత్ నేనా? ఆయన స్టేషన్కి వచ్చి అతనికే రెస్పెక్ట్ ఇవ్వకుండా అజిత్ నేనా అని అడిగేసరికి అదే రూమ్లో ఉన్న మిగతా వాళ్ళతో పాటు అక్కడే ఉన్న ఎస్ఐ కూడా తల ఎత్తి శామ్నే చూస్తాడు. అవును, మా ఎస్పీ సార్ పేరు అజిత్ గారే అని ఏం చెప్పాలి అన్నట్లు ఎదురుగా వాళ్ళని చూస్తున్న ఎస్ఐ వైపు చూస్తాడు ఆ కానిస్టేబుల్. ఇటు పంపించు అన్నట్లుగా సైగ చేయగానే మేడం ముందు ఒకసారి మా ఎస్ఐ గారితో మాట్లాడండి అంటూ చూపిస్తాడు. శామ్ ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండానే వెళ్ళి నేను అజిత్ని కలవాలి అంటుంది మళ్ళీ అదే టోన్తో. ఈసారి కూడా అలానే అంటుంటే వింతగా చూస్తూ ఓకే మేడం, మీ పేరు డీటెయిల్స్ చెప్తే సార్కి చెప్తాను. సార్ రమ్మంటే మిమ్మల్ని పంపిస్తాను. నా పేరు శామ్ అని చెప్తూ నేను అతడిని ఇప్పుడే కలవాలి, వెళ్ళి చెప్పండి అంటుంది. శామ్నా? ఏదో సమంత అన్నంత బిల్డప్ ఇచ్చి చెప్తుంది. అది కూడా పేరు మాత్రమే చెప్పి కనీసం ఇంకేమీ డీటెయిల్స్ కూడా చెప్పట్లేదు. సార్ ఫ్రెండ్నేమో, అందుకే రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా అజిత్ అజిత్ అని అన్నిసార్లు అంటుంది అనుకుని ఓకే మేడం, ఇక్కడే వెయిట్ చేయండి, ఇప్పుడే అడిగి వస్తాను అని అతని సీట్లో నుండి లేచేసరికి ఉన్నట్టుండి ఆ రూమ్లో అందరూ కంగారు పడుతూనే లేచి నిల్చుంటారు. ఆ ఎస్ఐ, కొందరు కానిస్టేబుల్స్ సెల్యూట్ కూడా చేస్తుంటారు. వాళ్ళని వింతగా చూస్తూ ఏంటి అన్నట్లు శామ్ వెనక్కి తిరిగి చూస్తే 6 అడుగుల కటౌట్, పోలీస్ యూనిఫామ్లో, పైన క్యాప్, చేతిలో లాఠీ, బెల్ట్కి గన్, చాలా ఫాస్ట్గా టక్ టక్ మని బ్రౌన్ కలర్ షూతో సౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. యూనిఫామ్లో ఉన్నాడు కాబట్టి పోలీస్ అని తెలుస్తుంది, కానీ ఎర్రగా ఉన్న బుగ్గలు, చిరుతలా ఉన్న కళ్ళు చూస్తే ఎవరో హీరోనో సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్నో అనుకుంటుంటారు. కానీ మీసం మాత్రం చిన్నగా మెలితిప్పి ఫుల్గా మ్యాన్లీగా లుక్లో కనిపించి మెడలో గోల్డ్ చైన్తో మెరిసిపోతూ ఉంటాడు. అనుకోకుండా షర్ట్ పైన లెఫ్ట్ సైడ్ చెస్ట్ దగ్గర నేమ్ చూసి శామ్ కళ్ళు కోపంగా మారిపోతాయి. అక్కడ దేవరపల్లి అజిత్ రెడ్డి అని ఉంటుంది. అయితే ఆ అజిత్ వీడేనా అని ఆ ఎస్ఐ ఏదో వెనక నుండి చెప్తున్నా వినిపించుకోకుండా బయటికి అతను వెనకే పరుగు పెడుతుంది శామ్. బయటికి వెళ్ళేసరికి అజిత్ కూర్చున్న జీప్ స్టార్ట్ అయిపోగా దుమ్ము లేపుకుంటూ మరీ ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షిట్ అని కాలిని ఒకసారి నేలకి కొట్టి రైట్ సైడ్ చూడగా ఒక అమ్మాయి 18 ఏళ్ళు ఉంటాయేమో, చేతిలో సంవత్సరం వయసు ఉన్న పాపతో ఎండలో నిల్చుని ఏడుస్తూ ఉంటుంది. స్టేషన్కి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వెళుతూ వస్తూ ఉంటారు, కానీ ఆ అమ్మాయిని ఎవ్వరూ ఒక్కరు కూడా పట్టించుకోరు. మిట్ట మధ్యాహ్నం అవుతూ ఉంటే ఎండ ప్రభావం పెరిగిపోతూ ఆ చిన్న పాప వేడికి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకో జాలిగా అనిపించి శామ్ అడుగుల వాళ్ళ వైపు పడి ఎవరు మీరు, ఏమైంది అని హిందీలో అడుగుతుంది. ఆ అమ్మాయికి అర్థం కాక చూస్తూ ఉంటే ఇంగ్లీష్లో అడిగినా కూడా అర్థం అవుతుందన్న నమ్మకం లేక సైగలతోనే ఎవరు, ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అడుగుతుంది. ఆ అమ్మాయి ఏడుపు అందుకుని సైగలు చేస్తూనే మా ఆయన్ని అన్యాయంగా తెచ్చి స్టేషన్లో పెట్టేశారు, బాగా కొడుతున్నారు, అడుగుదామని వెళ్ళినా రానివ్వట్లేదు, నా దగ్గర డబ్బులు లేవు, మా ఆయన కంటే వెనక వచ్చిన వాళ్ళు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు అని ఏడుస్తూ చెప్తుంది. ఇంత బాగా సైకిల్తోనే చెప్పిందా అంటే కొన్ని అలా అయిపోతూ ఉంటాయి అంతే. వీటి గురించి మీరు పట్టించుకోకుండా స్టోరీ మాత్రం వినండి. ఛీ, వాడికి తప్పు చేసినా అనవసరం అనమాట.
డబ్బులు ఇస్తే చాలు, దానికోసం ఏమైనా చేస్తాడు. ఇలాంటి వాళ్ళని డైరెక్ట్గా అడుగుదామని వచ్చాను. ఇప్పుడు అర్థమైంది. అన్నయ్య చెప్పినట్లు అడిగిన వేస్ట్. ఇలాంటి వాడికి మామూలుగా కాదు, మాకెలా అన్యాయం చేశాడో అలాగే వాడి జీవితం మొత్తం ఏడ్చేలా బుద్ధి చెప్పాలి అని ఆ క్షణమే ఫిక్స్ అయిపోతుంది. కార్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్లో నుండి అమౌంట్ తీసి ఆ అమ్మాయి చేతిలో పెట్టి, ఏం కాదు, ఆ మనీ ఇచ్చేసి మీ ఆయన్ని విడిపించుకో అని చెప్పేసి మళ్ళీ క్యాబ్ ఎక్కుతుంది. ఈసారి డైరెక్ట్గా విఆర్ స్టూడియో అని అడ్రస్ చెప్పగానే అక్కడికి వెళ్తూ ఉంటుంది. శామ్ ఉన్న క్యాబ్. శామ్ చెప్పిన అడ్రస్ ఈసారి విఆర్ స్టూడియోస్. కార్ ఆపి డ్రైవర్ హిందీలో, మేడం మీరు చెప్పిన అడ్రస్ ఇదే అని విండోలో నుండి స్టూడియో చూపిస్తాడు. అక్కడ 8 ఫ్లోర్స్లో ఉన్న పెద్ద స్టూడియో కనిపిస్తుంది. చాలా ట్రెండీగా మిర్రర్స్తో ఫ్లోర్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. శామ్ కూడా విండోలో నుండి చూస్తుంది. చుట్టూ కాంపౌండ్ వాల్, లోపల రోడ్డుకి ఇరువైపులా చిన్న గార్డెన్, అండర్ గ్రౌండ్లో వెహికల్స్ కోసం పార్కింగ్ ప్లేస్, వచ్చిపోయే జనాలు కనిపిస్తారు. ఒకసారి తల మామూలుగా పైకెత్తి చూడగానే గోల్డెన్ కలర్ ట్యాగ్తో మెరుస్తున్న విఆర్ స్టూడియోస్ అని నేమ్ బోర్డు కనిపిస్తుంది. మొబైల్ తీసి డైలెట్ లిస్ట్లో ఉన్న రేణు అనే కాంటాక్ట్ పై క్లిక్ చేయగానే కాల్ వెళ్తూ ఉంటుంది. అవతల నుండి కొన్ని సెకండ్స్లోనే హలో అని వినిపించగానే, హలో రేణు, నేను మీ స్టూడియో ముందే ఉన్నాను, వస్తావా? అప్పుడే వచ్చేసావా? సరే వెయిట్ చేయి, పర్మిషన్ అడిగి 5 నిమిషాల్లో వస్తాను అని కట్ చేస్తుంది. డ్రైవర్కి కూడా అదే చెప్పి అక్కడే కంపెనీని కాస్ట్లీ కార్స్లో వచ్చిపోతున్న మోడల్స్ని చూస్తూ ఉంటుంది శామ్. అన్నట్లుగానే 5 నిమిషాలలో వస్తుంది రేణు. కారులో శామ్ని చూసి నవ్వి వచ్చి తన పక్కనే కూర్చుంటుంది. లోపల కూర్చోగానే ఒకసారి నార్మల్గా హక్ చేసుకుని, ఎలా ఉన్నావే అని కొంచెం సంతోషం, ఎక్కువ బాధ వినిపించేలా అడుగుతుంది రేణు. ఐఎమ్ ఓకే రేణు అని దూరం జరిగి అడ్రస్ చెప్పి, హీఈస్ వెయిటింగ్ అంటూ డ్రైవర్ వైపు చూపిస్తుంది. రేణు అడ్రస్ చెప్పగానే కార్ స్టార్ట్ అవుతుంది. దారిలో ఇంకేమీ మాట్లాడుకోరు. కేక హెయిర్ ఇచ్చేసి ఒకసారి ఇంటిని చూస్తుంది శామ్. ఇండివిజువల్ హౌస్, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటాయి. చిన్న గేట్, లోపల చిన్న చిన్న ఫ్లాట్తో మొక్కలు సైడ్కి పార్క్ చేసి కనిపిస్తుంది. నడుస్తుంటే ఇది ఓనర్స్ ఉండేది, మనం ఉండేది పైన, ప్రైవసీ ఉంటుంది అండ్ మొత్తం చెక్ చేశాను, ఆల్ క్లియర్, పైకి పద అంటూ శామ్ వద్దు అంటున్నా కూడా వినకుండా తన చేతిలో బ్యాగ్ తీసుకుని స్టెప్స్ ఎక్కుతుంది రేణు. వెనకనే శామ్ కూడా. పైన వాళ్ళు ఉన్న ఇల్లు కూడా సింపుల్గా, నీట్గా బాగానే ఉంటుంది. సింగిల్ బెడ్రూమ్, చిన్న హాల్, ఇద్దరు మాత్రమే పట్టే కిచెన్, 5x6 కాట్ వేస్తే ఇంకా నడవడానికి మాత్రమే స్పేస్ ఉన్న బెడ్రూమ్. అంతా శామ్ పర్టికులర్గా చూస్తుంటే చిన్నదే, కానీ మన ఇద్దరమే కదా, అడ్జస్ట్ అయిపోదాం అంటూ అక్కడ ఉన్న విండో చూపిస్తుంది. శామ్ ఫాస్ట్గా వెళ్ళి చూస్తే వీళ్ళింటికి వెనకగా ఇంకో విల్లా, కానీ బయటికి వచ్చేవాళ్ళు, లోపలికి వెళ్ళేవాళ్ళు తప్ప ఇంట్లో ఉన్నవి జరిగేవి ఏవి కనిపించేలా లేదు ఆ విల్లా. రేణు కూడా శామ్ పక్కగా వచ్చి, అదే ఆ అజిత్ విల్లా, వాళ్ళ నాన్న వాళ్ళు ఉండేది వేరే ఏరియా, బట్ అప్పుడప్పుడు నైట్ టైం ఇక్కడికి వస్తాడు అతను అని శామ్ భుజంపై చేయి వేస్తుంది రేణు. ఓకే, మరి నా జాబ్ అని అడుగుతుంది. ఆల్రెడీ మాట్లాడాను, ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశాను, ఈరోజు ఈవినింగ్కి కన్ఫర్మ్ అయిపోతుంది అని చెప్తుంది. నీకు నా వల్ల ఏ రిస్క్ రాకుండా చూసుకో చాలు, నా సంగతి నేను చూసుకుంటాను అంటుంది శామ్. నో ప్రాబ్లం శామ్, ఎలాగో 8 monthsలో నేను శరత్ ఫారెన్ వెళ్ళిపోతున్నాం, ఇంకా అక్కడే సెటిల్ అయిపోతాం, నీకు ఈ టైం సరిపోతుందిగా అంటుంది. హా అని తన థింగ్స్ తీసి సర్దుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డే, హాయ్ రేణు, తనేనా శామ్ అని నవ్వుతూ ఎదురు వస్తాడు శరత్. అవును శరత్, నీకు నేను చెప్పింది అంతా గుర్తుందిగా, ఏ ప్రాబ్లం రాకూడదు అంటుంది రేణు. నో, నేను మేనేజర్తో మొత్తం మాట్లాడేశాను, ఏ ప్రాబ్లం లేదు, సర్టిఫికెట్స్ కూడా పెద్దగా చెక్ చేయలేదు, బట్ వాట్ అబౌట్ వర్క్ అని అడుగుతాడు అతను. ఐ విల్ ట్రైన్ హర్ అంటుంది రేణు. ఓకే, వర్క్తో పాటు తెలుగు కూడా కొంచెం నేర్పించు, లేదంటే చాలా డౌట్స్ వచ్చేస్తాయి అంటాడు అతను. హా, ఐ నో దాట్, నేర్పిస్తాను అని శ్యామ్ వైపు చూసి, ఇక నుండి నీ పేరు సమయ కాదు, జస్ట్ మాయా అని నవ్వుతుంది. మాయా అని శ్యామ్ కూడా నవ్వి ఓకే అంటుంది. సో మిస్ మాయా, ఇక నుండి నువ్వు ఇక్కడ అందరితో కలిసిపోవాలి,
ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తెలుగు పూర్తిగా నేర్చుకుని ఎవరికి అనుమానం రాకుండా చూసుకోవాలి అంటుంది రేణు. ఓకే, ఫస్ట్ ఆపరేషన్ లెర్నింగ్ తెలుగు స్టార్ట్ నౌ అనగానే ఇద్దరు నవ్వుకుంటారు. శ్యామ్ నవ్వు చూసి మనసులో ఉన్న ఎంత బాధ ఉందో నాకు కూడా తెలుసు శ్యామ్. ఇక నుండి అయినా తొందరగా నీ బాధ పోవాలి, కొన్ని రోజులైనా మాయగా నవ్వు అని మనసులో అనుకుంటూ ఉంటుంది రేణు. ఆ రోజు నుండి వర్క్తో పాటు తెలుగు కూడా చిన్న చిన్నగా నేర్చుకుంటూ వారం రోజుల్లోనే చాలా వరకు ఇంప్రూవ్ అయిపోతుంది మాయా. హాయ్ మాయా, హౌ ఆర్ యూ అంటూ అప్పుడే స్టూడియోలోకి వస్తుంది మోడల్ ప్రియా. హాయ్ ప్రియా, నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అని తెలుగులో అడిగేసరికి వావ్, నువ్వు తెలుగు చాలా చాలా బాగా నేర్చుకున్నావు మాయా, సూపర్ అంటుంది ప్రియా. అంత లేదు ప్రియా, అదొక్కటే పర్ఫెక్ట్గా వచ్చింది, మిగతా మాట్లాడు చూడు నీకే తెలుస్తుంది అంటుంది పక్కనే ఉన్న రేణు. అవునా, లెట్ మీ చెక్, చెప్పు ఈరోజు నీ షెడ్యూల్ ఏంటి అని ప్రియా అడుగుతుంది నవ్వుతూ. నా షెడ్యూల్ కనిపోయాయి, అందుకే రెస్ట్ ఉంచుకుంటున్నా అంటుంది మాయా. ఏంటి అని ప్రియా అరుస్తుంది. దానికి పెద్దగా నవ్వుతూ అది దాని తెలుగు అంటుంది ఈసారి రేణు. అసలు తనేమంది నాకేమీ అర్థం కాలేదు, అయోమయంగా చూస్తూ అంది ప్రియా. మీకేమైనా అర్థమైతే కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్, చూద్దాం ఎంతమందికి ఆ మాటలు అర్థమయ్యాయో. ఇంకా కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. స్టోరీ రైటర్ రూపా లావణ్య, చదువుతున్నది లహరి రాజశేఖర్.